ఇరాన్ వీధుల్లో మొదలైన నిరసనలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపిస్తున్నాయి. ఇంతకీ ఒక చిన్న నిరసన ఇంత పెద్ద అంతర్జాతీయ సంక్షోభంగా ఎలా మారింది? పదండి ఈ ఉద్రిక్తత లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, సామాన్యుల కడుపుమంటతో మొదలైంది ఈ ఉద్యమం, కాని ఇప్పుడు ఇది పశ్చిమాసియా రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసే అంత పెద్ద విప్లవంగా మారింది. ఇప్పుడు ఈ సంఖ్యను చూడండి, 36,500. ఇది కేవలం ఒక అంకె కాదండి. ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో, దాని వెనక ఎంత విషాదముందో అంతా ఈ ఒక్క సంఖ్య చెబుతోంది. అవును, విన్నది నిజమే. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన అణచివేతలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల సంఖ్య అది. ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడం వల్లే ఈ సమస్య ప్రపంచం దృష్టిని ఆకర్షించి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. సరే, అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? బ్రెడ్ కోసం మొదలైన ఒక నిరసన మార్పు కోసం పిలుపుగా ఎలా మారింది? ఆ మూలాల్లోకి వెళ్లి చూద్దాం. ఇదంతా మొదలైంది డిసెంబర్ 27, 2025న. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా దుకాణదారులు బజార్లను మూసేశారు. కొద్ది రోజుల్లోనే ఆ శాంతియుత ప్రదర్శనలు టెహ్రాన్, మష్హద్, ఇస్ఫహాన్లకు పాకాయి. కాని కొన్ని వారాల్లోనే సీన్ మారిపోయింది. ప్రభుత్వం హింసాత్మకంగా స్పందించడంతో ఆర్థిక సమస్యల మీద మొదలైన ఉద్యమం కాస్త దేశవ్యాప్త రాజకీయ తిరుగుబాటుగా మారిపోయింది. చూడండి ఎంత వేగంగా పరిస్థితి మారిపోయిందో. ఈ కొటేషన్ చూడండి, అణచివేత విధానంగా మారినప్పుడు అసమ్మతి విప్లవంగా మారుతుంది. ఎంత నిజమో కదా! ఇరాన్లో సరిగ్గా ఇదే జరిగింది. ప్రభుత్వం ఎంతగా అణచివేయాలని చూస్తే ప్రజల నిరసన అంతకంతకు పెరిగిందే తప్ప తగ్గలేదు. సరే, ప్రభుత్వం అణచివేత అన్నాం కదా, అసలు ఆ అణచివేత ఎంత క్రూరంగా ఉంది? దానివల్ల ప్రజలు ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఇంకో షాకింగ్ నంబర్, 20,000 కన్నా ఎక్కువ. ఇది ఈ నిరసనల టైంలో ప్రభుత్వం అరెస్ట్ చేసిన పౌరుల సంఖ్య 20,000కు పైగా. ఆలోచించండి. అయితే ఇక్కడో విచిత్రం జరిగింది. ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో అరెస్టులు చేసి ఇంతమంది చనిపోవడానికి కారణమైన ప్రజల సంకల్పం వీగిపోలేదు. పైగా అది మరింత బలపడింది. వాళ్లలో ఉన్న భయమనే అడ్డంకి బద్దలైపోయింది. ఇది ప్రభుత్వం ఊహించని పరిణామం అన్నమాట. ఈ గొడవ ఇక ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది నెమ్మదిగా ఒక అంతర్జాతీయ సమస్యగా మారింది. ప్రపంచంలోని పెద్ద దేశాలు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నాం. వీళ్లు ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో రెండు వేర్వేరు ధృవాలు. ఒకవైపు దేశం విడిచి వెళ్లిపోయిన యువరాజు రెజా షా పహ్లావి. ఈయన నిరసనకారులను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు దేశ సుప్రీం లీడర్ ఐతొలా అలీ ఖమేనీ. ఈ రక్తపాతానికి ఆయనే కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంతర్గత పోరు ప్రపంచ వేదిక మీదకు చేరడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ప్రపంచ దేశాలు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాయి. ఉదాహరణకి అమెరికా తన యుఎస్ఎస్ ఎబ్రహాం లింకన్ యుద్ధ నౌకను గల్ఫ్కు పంపింది. అణు ఒప్పందం కుదరకపోతే మరింత ఘోరమైన దాడి తప్పదని అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఒక చిన్న పొరపాటు జరిగినా పెద్ద విపత్తే అని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇక జర్మనీ, రష్యా, ఇండియా లాంటి దేశాలు తమ పౌరులను వెనక్కి తీసుకురావడం కూడా మొదలుపెట్టాయి. సరే, ఇక ప్రస్తుత పరిస్థితికొస్తే ఇదొక హై స్టేక్స్ చెస్ గేమ్ లాంటిది. ఒకవైపు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి, మరోవైపు తెరవెనక రహస్య చర్చలు జరుగుతున్నాయి. ఈ తేడాను గమనించండి. ఒకవైపు చూస్తే యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా F-35C ఫైటర్ జెట్ 1 ఇరాన్ డ్రోన్ను కూల్చేసింది. వాళ్ల యుద్ధనౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ తీరానికి కేవలం 500 మైళ్ల దూరంలోనే ఉంది. కాని మరోవైపు అదే ఇరాన్ అధికారులు అమెరికా రాయబారితో ఒమాన్లో అణు చర్చలకు కూర్చోవడానికి ఒప్పుకున్నారు. ఒకేసారి యుద్ధ సన్నాహాలు, శాంతి చర్చలు. ఎంత విచిత్రమైన పరిస్థితి కదూ! ఇక్కడ ద్వితీయ శ్రేణి ఆంక్షలు అనే మాట వినపడుతుంది. దాని అర్థమేంటంటే ఇది ఒక రకమైన ఆర్థిక యుద్ధం. అమెరికా నేరుగా ఇరాన్నే కాదు, ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశాన్ని, ఏ కంపెనీని అయినా శిక్షిస్తుంది. వాళ్లని డాలర్ వాడకుండా ఆపేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇరాన్ను ఆర్థికంగా ఒంటరిని చేర్చన్నది ప్లాన్. అందుకే ఈ పరిస్థితిని భౌగోళిక రాజకీయ చదరంగం, దాని అత్యంత కఠినమైన మరియు ప్రమాదకరమైన రూపంలో ఉంది అని వర్ణిస్తున్నారు. అంటే ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరూ ఊహించలేరు. సరే, ఈ సంక్షోభం ఇరాన్కే పరిమితం కాదు కదా. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన, మన దేశంలాంటి దేశాలపైన దీని ఎఫెక్ట్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రభావాలు ఇప్పటికే కనిపించడం మొదలయ్యాయి. ఉదాహరణకి బంగారం ధర ఔన్స్కు $5,000 దాటిపోయింది. ఒకవేళ యుద్ధం వస్తే హార్మూజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణా ఆగిపోతుంది. దానివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇక రాజకీయంగా చూస్తే ఒంటరైన ఇరాన్ చైనాకు మరింత దగ్గరవుతోంది. ఇది ఈ ప్రాంతంలో అధికార సమీకరణాలనే మార్చేస్తోంది. ఇతర దేశాలకు ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి ఈ చాబహార్ పోర్ట్ ఒక మంచి ఉదాహరణ. ఇది మన దేశానికి ఎంతో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాజెక్ట్, మధ్య ఆసియాకు మన గేట్వే. కాని ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల ఆ పోర్ట్ భవిష్యత్తే ప్రమాదంలో పడింది. ఈ వాక్యం చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ఇలా ప్రపంచం రెండుగా చీలిపోయినప్పుడు తటస్థంగా ఉందామని ప్రయత్నించే దేశాలు, ఇండియా లాంటివి, చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. ఇరాన్ విషయంలో మన దేశం ఇప్పుడు అదే సందిగ్ధంలో ఉంది. సో ఫైనల్గా ఒకే ప్రశ్న మిగిలి ఉంది. గల్ఫ్లో యుద్ధనౌకలు ఉన్నాయి, ఒమాన్లో దౌత్యవేత్తలున్నారు. మరి ఇప్పుడు మనం చూడబోయేది ఒక భయంకరమైన యుద్ధాన్నా, లేక ఒక చారిత్రాత్మక ఒప్పందాన్నా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.